ఏంది పార్టీని బలోపేతానికి జిల్లా నాయకత్వంలో పనిచేసిండు. ఇక గువ్వల బాలరాజు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినాడు. గువ్వల బాలరాజు వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో డిగ్రీ ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థి. రాజకీయాలలోకి రాకముందుకు కేవలం ఒక సాధారణ విద్యార్థిగా తన విద్యాభ్యాసాన్ని పూర్తి స్థాయిలో కూడా నడిపిన వ్యక్తి. మరి 2001 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో మల్లు రవి ఉన్నాడు. అది ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్కు సంబంధించి. దాంతోపాటు అద్దంకి దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడప్పుడే సామాజిక ఉద్యమాలలో ఎదుగుతున్నారు. గువ్వల బాలరాజు అయితే కేవలం 20 సంవత్సరాలే. మరి వీళ్ళందరూ ఈరోజు కేసీఆర్కు సంబంధించి చాలా విచిత్రమైన వాదనను కేసీఆర్ను పూర్తి స్థాయిలో బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారో కాస్త నేను డెప్త్గా వివరించే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనిముత్యాలు. రాజకీయ భిక్ష పెట్టిన కన్నతల్లి లాంటి పార్టీని పాతాల్లోకి తొక్కుతాననే అహంకారపూరితమైన మాటలు ఒకవైపు, ముక్కోటి దేవతల సాక్షిగా ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న స్వరాష్ట్ర సాధకుని చూసి వ్యతిరేకి ఆయన కూసే ఆనిముత్యాల వచనలకు మరోవైపు చూస్తుంటే తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. 100 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ ప్రతీకైన సచివాలయాన్ని, ప్రజల చెంత పాలనకు తెచ్చిన కలెక్టరేట్లను చూసి కాంగ్రెస్ నేతలు కుళ్ళుబోతుతనంతో ఏంది అంటే కండ్లకు సంబంధం అంటే రాబందు లెక్క, గద్దల లెక్క, గుడ్ల గువ్వ లెక్క కండ్లు బయటికి వెచ్చి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాజకీయ ఉనికి కోసం జెండాలు మార్చే కాషాయ స్వాతిముత్యాలు గులాబీ దళాన్ని ఖతం చేస్తామంటే పగటి కలలకు అంటున్నారు. పదవుల కోసం, అస్తిత్వాని కోసం ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతూ నాడు సమైక్య పాలక కింద నలిగిపోయిన సామాన్యుల కష్టాలను తీర్చిన అద్భుత కట్టడాలపై కాంగ్రెస్ బీజేపీ నేతలు సాగిస్తున్న ఈ సంకుచిత అరాచక రాజకీయాలపై సర్వత్రా కూడా విస్మయం వ్యక్తమవుతుంది. ఏమంటున్నాడు అంటే కేసీఆర్ తెలంగాణ వ్యతిరేకి. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారండి? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ వ్యతిరేకి అంటూ అద్దంకి దయాకర్ చేసిన స్టేట్మెంట్ను ఎంతమంది వ్యతిరేకిస్తారు, ఎంతమంది స్వాగతిస్తారు? ఓ పోలు పెడదామా, ఓ చర్చ పెడదామా? దిమ్మ తిరిగే సమాధానాలు వస్తాయి. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. 2001 సంవత్సరంలో అప్పుడప్పుడే రాజకీయంగా అప్పుడప్పుడే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎంట్రీ ఇస్తున్న దశలో కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీని స్థాపించాడు. ఏంది కేసీఆర్ తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రం రాకుండా కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేసిండు. నేను తెలంగాణ ఉద్యమకారుని, కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేసీఆరే లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆనాడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తాం. 1969లో కేసీఆర్ లేడు కాబట్టి తెలంగాణ రాలే. 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదు, అది వాస్తవం. కానీ ఈరోజు కేసీఆర్ మీదనే కారుకూతలు కూస్తూ కేసీఆర్ మీదనే ఏంది అంటే తిట్ల దండకం అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరే అధికారం ఉంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు భయ్, మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. మీ పార్టీకి సంబంధించిన జానారెడ్డిని అడుగు, మీ పార్టీకి సంబంధించిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగు, మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడుగు. ఎవరు తెలంగాణ వ్యతిరేకి, ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిల్లో? 1969లో దాదాపుగా 369 మంది విద్యార్థులకు సంబంధించి బలిదానాలు చేసుకుంటే అప్పట్లో ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగిన బలమైన చాణక్యం కలిగిన నాయకత్వం లేకపోవడం వల్ల అయింది. ఇదే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అంతకుముందు కేవలం ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఒక రాజకీయ శక్తిగా మార్చాడు. ఇంకొక విషయం ఏంటంటే 2009 సంవత్సరంలో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షతోని కేంద్ర ప్రభుత్వమే తలొక్కి డిసెంబర్ 9న ప్రకటన చేసింది. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేసీఆర్ లేకపోతే కేసీఆర్ తెలంగాణ వ్యతిరేకి అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? అధికారం ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? చంద్రశేఖరరావు గారు లేకుంటే ఉద్యమం ఎక్కడిది? ఈరోజు కేసీఆర్ను పట్టుకుని మాట్లాడే స్థాయి వీళ్ళది. కేసీఆర్ను మాట్లాడే స్థాయి, కేసీఆర్ను విమర్శించే స్థాయి వీళ్ళ స్థాయి ఎంత, కేసీఆర్ స్థాయి ఎంత? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం.
ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఇంటి గడపలో 2000 సంవత్సరం తర్వాత పుట్టిన ప్రతి పిల్లగాడు కూడా తెలంగాణ ఉద్యమకారుడే. మరి అందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళే. స్కూలు బంద్ చేసి పిల్లలందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిరాహార దీక్ష చేసిళ్ళు, కాలేజీల దగ్గర దీక్షలలో కూర్చోబెట్టిళ్ళు. అందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళే. నేను ఉద్యమకారుని అంటే 1969లో ఇదే కాంగ్రెస్ పార్టీ 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది నిజం కాదా అద్దంకి దయాకర్ గారు? మరి ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీయే కదా అధికారంలో ఉన్నది. గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు దోమిల్లా, గాడిద పనులు ఏమైనా చేసిల్లా? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనను పూర్తి స్థాయిలో ఏదో చేయాలంటే ఇప్పుడు ఆకాశం మీద ఉమ్ముతే ఏమైతే తిరిగి మన మీదనే పడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు రాజకీయాలు మాట్లాడండి, రాజకీయ విమర్శలు చేయండి, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది లేదు. అవునన్నా కాదన్నా ఇది 1000% నిజం. ఆనాడు 369 మంది పిల్లలను పొట్టు కాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ కదా, మీ దొంగ కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు కేసీఆర్ని విమర్శించే స్థాయా? 2001లో కేసీఆర్ పార్టీ పెడుతుంటే అప్పుడప్పుడే ఉద్యమాలలో తొలి అడుగులు వేస్తున్నాడు. ఇక మల్లు రవి ఏం మాట్లాడతాడు తెలుసా? అతిపెద్ద సచివాలయం అవసరమా? అనవసరంగా అతిపెద్దది కట్టారు. పెద్ద కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు ఎందుకు? వాటి వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. మరి ఎందుకుంటారు? మీరు ఎందుకుంటారంటే అలా ఎందుకు కూర్చుర్రు, అలా ఎందుకు కూకుంటుర్రు అంటున్నా. ఖాళీ చేయర్రి, ఖాళీ చేసి ఆ రోడ్ల మీద ఫుట్పాత్ల దగ్గర ఉంటాయి కదా, ఆడ ఏంది ఆ చిన్న డబ్బాలు పెట్టుకొని పరిపాలన చేయర్రి. మళ్ళీ ఎంపీగా చేసిండంట. ఇప్పుడు ప్రస్తుత ఎంపీ, గతంలో ఎంపీగా పనిచేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక నేతగా ఉన్నాడు. ఏం మాట్లాడతాడండి? నాకు అర్థం కాదు. ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంటా అండి? ప్రపంచంలోని అతిపెద్ద సచివాలయాన్ని, కలెక్టరేట్ ఆఫీసులను, దాంతోపాటు ఎస్పీ ఆఫీసులను ఎందుకు గచ్చిండో కేసీఆర్ తెలుసా? దాని పూర్వపరాలు ఏందో తెలుసా? దానివల్ల వచ్చే ఏంది మంచి ఏంటో తెలుసా? ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి అతిపెద్ద సచివాలయం కట్టకపోయినా, కలెక్టరేట్లు కట్టకపోయినా, ఎస్పీ ఆఫీసులు కట్టకపోతే భారీ నష్టం వాటిల్లేది. భవిష్యత్తును ఆలోచించి ఒక మంచి నిర్మాణాన్ని చేపట్టిండు కేసీఆర్. ఆ నిర్మాణం వల్ల ఎంతో మంది ప్రజలకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కట్టడాలు కడితే లాభాలు ఏంది అంటే పరిపాలన సౌలభ్యం కోసమే కదా. ఏంది పెచ్చులు ఊడిపోతా అంటే నిలబడి, వర్షపు చినుకులు వస్తా అంటే ఎప్పుడు ఏ స్లాబ్ కూలుతుందో తెలియకుండా